వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ పూజిత. సో ఈరోజు నేను డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ చేస్తున్నాను. సో మార్నింగ్ అయితే నేత్ర తన రైమ్స్ టైంని ఎంజాయ్ చేస్తుంది. ఈరోజు ఏంటంటే కార్తిక్కి ఆఫ్ ఉంది కాబట్టి సో బయటికి వెళ్దాం అనుకున్నాము. నేను నేత్రకి తన పాత బట్టలన్నీ పట్టట్లేవు, టైట్ అయిపోయాయి. సో అవన్నీ తీసేసి మళ్ళీ న్యూ క్లోత్స్ కొంటున్నాను అనమాట. మీరు ఇంతకుముందు కూడా చూసారు కదా, నేను కొన్ని బట్టలన్నీ ఆఫర్లో వస్తే కొంటున్నాను. సో ఈరోజు కూడా వేరే అవుట్లెట్ మాల్కి వెళ్దాము, అక్కడ ఏమన్నా ఆప్షన్స్ ఉంటే తీసుకోవచ్చులే అనేసి మెల్లిమెల్లిగా షాపింగ్ చేస్తున్నాను. అండ్ యాజ్ యూజువల్ తను అక్కడ రైమ్స్ ఎంజాయ్ చేస్తుంటే ఈ టైంని నేను మిస్ కాను కదా, సో ఇక్కడ వచ్చి నేను మండాలాస్ గీస్తున్నాను. దెన్ నేను ఇప్పుడు ఒక మీకు చాలా చాలా ఈజీ మేబీ బ్యాచిలర్ ఫ్రెండ్లీ రెసిపీ అనుకోవచ్చు మీరు. అంటే కుకింగ్ రానోళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అండ్ ఆల్సో చాలా హెల్తీ రెసిపీ అన్నమాట. సో అదేంటి అంటే ఇక్కడ నేను మేతి దోశ చేస్తున్నాను, ఇన్స్టెంట్ దోశ, అది కూడా వీట్ ఫ్లోర్తో అనమాట. సో ఏం లేదండి, దీనికి నేను గోధుమ పిండి తీసుకున్నాను, దాంట్లో మెంతి కూర వేసాను. సో మెంతి కూర బదులు మీరు పాలకూర వేసుకోవచ్చు అండ్ దాంతోపాటు కొత్తిమీర వేసుకోవచ్చు. సో ఏదైనా లీఫీ వెజిటబుల్ అవైలబుల్ ఉంటే అవన్నీ వేసుకోవచ్చు. స్ప్రింగ్ ఆనియన్స్ కూడా బాగుంటుంది. ఆ తర్వాత నేను సాల్ట్ వేసాను, తర్వాత గ్రీన్ చిల్లీస్ వేస్తున్నాను అండ్ కొన్ని జీలకర్ర కూడా వేస్తున్నాను. సో ఇవన్నీ ఇంకా మీరు స్పైసెస్ మీ ఇష్టం, మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు. బట్ ఈరోజు నేను సింపుల్గా మెంతి కూర మాత్రమే వేశాను. ఇది డెఫినెట్గా ట్రై చేయండి. లైక్ చపాతీ స్టైలే, కానీ చపాతీ తింటున్నట్టే ఉంటుంది, కానీ చపాతీ కాదు, దోశలాగా. బట్ ఏంటంటే మనం చపాతీ పిండి కలిపి దాన్ని మళ్ళీ చపాతీలా చేసి కాల్చి ఇదంతా పెద్ద టైం ప్రాసెస్ కదా. సో ఇలా క్విక్గా మీకు ఏదైనా బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ ఏదైనా మీరు ఏ టైంలో అయినా ఇలా చేసుకొని తినేయచ్చు. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేసి దీన్ని లంప్స్ లేకుండా కలుపుకుంటున్నాను. ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలన్నమాట. వాటర్ చూసుకొని యాడ్ చేసుకోండి, మళ్ళీ ఎక్కువగా యాడ్ చేసుకుంటే మళ్ళీ అది దోశలాగా కూడా రాదు. సో చూసుకొని మీరు చెక్ చేసుకుంటూ వాటర్ యాడ్ చేసుకోండి. సో ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఏంటంటే నేను ఇందాక కొంచెం ధనియాల పొడి యాడ్ చేయలేదు, సో ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. సో మీరు గరం మసాలా, ధనియాల పొడి ఏదైనా మీ టేస్ట్కి తగినట్టు యాడ్ చేసుకోండి. కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఏంటంటే నేత్రకు కూడా పెడుతున్నా కాబట్టి ఇక్కడ కారంని నేను యాడ్ చేయలేదు. సో పిండి కలిపేసుకున్నాక ఒక 10 minutes సైడ్కి పెట్టండి, అంటే మీకు టైం ఉంటే, లేకపోతే అవసరం లేదు. ఆ తర్వాత నాన్ స్టిక్ ప్యాన్ ఉంటే ఇవి బాగా వస్తాయి. నా దగ్గర కరెక్ట్ ప్యాన్స్ లేవన్నమాట, అందుకనే ఫస్ట్ ఒక ప్యాన్లో చేశాను, మళ్ళీ తర్వాత మీరు ఇంకో ప్యాన్లో చూస్తారు. ఇదేంటంటే వీట్ ఫ్లోర్ కదా, కొంచెం దోశలాగా అంటే అంటుకుపోతూ ఉంటుంది. సో నాన్ స్టిక్ అయితే మీరు డైరెక్ట్ వేసేయచ్చు. నాన్ స్టిక్ ప్యాన్స్ లేకపోతే ఫస్ట్ ఆయిల్తో గ్రీస్ చేసి ఆ తర్వాత దోశ వేసుకుంటే బాగా వస్తుంది అన్నమాట. సో వేసుకున్న తర్వాత మీకు కొంచెం ట్రాన్స్పరెంట్ అనేది పోయి ఇలా మంచిగా ఒక క్లియర్ లాగా అయిపోతుంది. సో దట్స్ వెన్ మీరు దోశని ఫ్లిప్ చేయొచ్చు. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, వెట్నెస్ అంతా పోయింది. సో ఇప్పుడు మీరు దోశని పర్ఫెక్ట్గా తిప్పొచ్చు అనమాట. సో దోశ తిప్పిన తర్వాత ఆయిల్ రాసి గ్రీస్ చేసేయడమే, చాలా క్విక్గా అయిపోతుందండి. సో ఒక్కసారి డెఫినెట్గా ట్రై చేసి చూడండి. అంటే ఎవ్రీడే మనం దోశలు ఆర్ ఎవ్రీడే చపాతీ కన్నా ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్లో అన్నమాట. సో చూసారు కదా, దోశ రెడీ అయిపోయింది. ఇది అంత క్రిస్పీగా ఉండదు కానీ చాలా టేస్టీగా ఉంటుంది. సో డూ గివ్ ఇట్ ఎ ట్రై అండ్ నాతో షేర్ చేసుకోండి మీకు టేస్ట్ ఎలా నచ్చింది ఏంటి అనేది. ఇంకా నేను రిమైనింగ్ దోసాస్ కూడా వేసేసుకుంటున్నాను.
సో ఇప్పుడైతే నేను నేత్రకి అన్నం తినిపించేస్తున్నాను. నేను నెక్స్ట్ వచ్చే వీడియోలో నేత్ర పాపకి నేను ఎలా కర్రీస్ చేసి పెడతాను అంటే డిఫరెంట్ లంచ్ ఐడియాస్ని మీతో షేర్ చేసుకుంటాను. ఒకవేళ మీరు నాలాగా ఫస్ట్ టైం మామ్స్ అయ్యుండి అండ్ ఇప్పుడే మీ పిల్లలు లైక్ 6 months కంప్లీట్ అయ్యి సాలిడ్స్ పెడుతున్నారు అంటే ఏం పెట్టాలి అనేది పెద్ద కన్ఫ్యూజన్గా ఉంటుంది కదా మనకి. సో ఆ వీడియోని మీరు మిస్ కాకుండా చూడండి, మీకు 100% హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ నన్ను 2-3 అడిగారు నేత్రకు నేను ఏ మిల్క్ ఇస్తున్నాను అని. సో ఇవే మిల్క్ అండి, డైరీ ల్యాండ్ వాళ్ళది ఆర్గానిక్ మిల్క్ ఇస్తున్నాను, 3.25% హోల్ మిల్క్ అనమాట. సో నేను ఈ మిల్కే ఇస్తున్నాను నేత్రకు ఇప్పటికైతే. సో లంచ్ తినేసిన తర్వాత ఇక్కడ మేము మాల్కి స్టార్ట్ అయ్యాము. సో చాలాసేపు షాప్ చేసాము. యాక్చువల్లీ చాలా రోజుల తర్వాత మంచిగా షాప్ చేసామనిపించింది. ఈసారి ఏంటంటే ప్రతి స్టోర్లో స్టాక్ చాలా బాగుండే. ప్రజెంట్ మేము ఓల్డ్ నేవీలో ఉన్నాము. సో ఇక్కడ కూడా మంచి కలెక్షన్ అంటే చాలా వరకు డిస్కౌంట్లో సేల్లో ఉన్నాయి క్లోత్స్. సో మంచి డీల్లో వచ్చాయి. నేత్రాకైతే తీసేసుకున్నాం. ఈరోజు మొత్తం నేత్రా షాపింగే అనమాట. ఆ తర్వాత నేత్రకి టాయ్స్ కూడా చూస్తున్నాను. అంటే తను ఎక్కువ సాఫ్ట్ టాయ్స్తో ఆడుతుంది. మీకు తెలిసినట్టు అయితే తనకు పాండా అంటే చాలా ఇష్టము. సో వేరే టాయ్స్తో ఎక్కడ ఆడదు. సో ఏదైనా సాఫ్ట్ టాయ్స్ దొరుకుతుందేమో అని చూస్తున్నాను, బట్ అంతగా నాకేం నచ్చలేదు. కానీ వేరే దగ్గర ఒక 2 టెడీ బేర్స్ నచ్చాయి. అవి నేత్రకి ఎంత బాగా నచ్చిందంటే ఇప్పుడైతే నేత్ర పడుకొని ఉంది, చాలాసేపు పడుకుంది. ఆ తర్వాత లేచి తన టాయ్ని సెలెక్ట్ చేసుకుంది. ఇదా అదే కావాలా? సరే తీసుకోండి, ఇదే తీసుకోండి. సో ఈరోజు నేత్రకి ఆ 2 టాయ్స్ వచ్చాయన్నమాట. చిన్న టెడీ బేర్ అది, అంటే మనము ఎక్కడైనా ఆన్ ద గో ఇప్పుడు కార్లో నేను బయటికి వెళ్ళినా తీసుకెళ్ళడానికి కరెక్ట్ సైజులో ఉంది అదొకటి. అండ్ ఇంకొక చిన్న టెడీ బేర్ లాంటి నాప్కిన్ లాంటిది అనుకోవచ్చు. నేత్ర అమ్మకి షాపింగ్ చేస్తున్నావా? ఇదో నేత్ర ఇంగో ఇదో ఇక్కడ చూడు. అండ్ ఆ తర్వాత నైట్ రెస్టారెంట్కి వచ్చేసి టిఫిన్ చేసి డిన్నర్ చేసి ఇంటికి వెళ్ళిపోయాము. ఇది కూడా ఆఫ్టర్ లాంగ్ టైం మాకు ఒక 2 months తర్వాత రెస్టారెంట్స్ అన్నీ ఓపెన్ చేశారు. నేత్ర బెడ్ దిగడం నేర్చుకుంది, ఎట్లా దిగుతుందో చూడండి ఇక్కడ. వామ్మో, బిడ్డ కూడా దిగుతున్నావా నేత్ర? ఎంత బిగ్ అయిపోయినావు అమ్మా. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి. హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను మళ్ళీ ఇంకో వీడియోలో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్.